ఓకే ఫ్రెండ్స్, మనకి నెక్కి ఒకటి బకరం పేపర్ కావాలి. ఇది ఇలా తీసుకోవాలన్నమాట. ఇది ఫోల్డింగ్లో ఉంది. ఇలా ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. దీని యొక్క వెడల్పు ఎంత ఉండాలంటే 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 3 ఇంచెస్కి మార్క్ ఇలా మార్క్ చేసుకోవాలి 2 లైన్స్ని. ఓకే, మనకి ఎంత వచ్చింది? నెక్ యొక్క రౌండింగ్ 8.5 వచ్చింది కదా. 8.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అయితే మనకు వచ్చిన కొలత కంటే ఒక 1 ఇంచ్ అనేది మనము తగ్గించి మార్క్ చేసుకోవాలన్నమాట. 8.5 ఉంటే ఇప్పుడు 1 ఇంచ్ తగ్గిస్తే మనకి 7.5 అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ లైన్స్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఈ టేపు ఈ చివరి వరకు ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. ఈ 7.5ని ఇలాగ పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక లైన్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్లో 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 3 డాట్స్ని ఇలాంటి స్కేల్ తీసుకొని మనము కలుపుకోవాలి. ఓకే, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి కాలర్ యొక్క వెడల్పు ఎంత ఉండాలి అనేది మన ఇష్టం. 1 ఇంచ్ తీసుకోవచ్చు, 3/4 ఇంచ్ తీసుకోవచ్చు. నేను వచ్చేసి 3/4 ఇంచ్ని తీసుకుంటున్నాను. ఇలా చుట్టూరా 3/4 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ లైన్స్ని ఇలా డ్రా చేసుకోవాలి. అన్ని లైన్స్ని ఇలా కలుపుకోవాలి అన్నమాట. ఓకే, ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడ ఉందిగా మనకి ఇలా అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా చిన్నగా రౌండింగ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఇలా కాలర్ నెక్కి వక్రం పీస్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట.